పల్లెయందు క్రిస్మసు, పట్నమందు క్రిస్మసు, దేశమంత క్రిస్మసు, లోకమంత క్రిస్మసు, దేవదూత క్రిస్మసు, దూతసేన క్రిస్మసు, గొల్లవారి క్రిస్మసు, తూర్పు జ్ఞాని క్రిస్మసు. క్రీస్తు జననం. మొదటి రంగం మరియమ్మ దూత. కన్య అయిన మరియమ్మ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఒకరోజు ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మురళాలించే దైవమా నిన్నే ప్రార్థింతు, మురళాలించే దైవమా నిన్నే ప్రార్థింతు. దయాప్రాప్తులారా నీకు శుభము. ఏమిటిది ఈ శుభవచనం ఏమిటి? చాలా చిత్రంగా ఉన్నదే, ఏంటో ఇది. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన గొప్పవాడి అయి సర్వోన్నత కుమారుని అనబడును. అయ్యో, నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకొని గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుని అనబడును. నాకేమీ అర్థంగా ఉన్నదే. మరియా, నీ బంధురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాత్మ అందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరుద్ధకం కానేరదు. ఇదిగో ప్రభు దాసాను, నీ మాట చెప్పును, నాకు జరగనుగాక. రెండవ రంగం యోసేపు దూత. మరియమ్మ గర్భవతి అయి ఉన్నదని యోసేపుకు తెలిసిన తర్వాత అయ్యో భగవంతుడా, మరియా గర్భవతియా, నమ్మశక్యం కాకున్నదే. ఈ విషయం రహస్యంగా గోప్యంగా ఉంచాలి, లేదంటే తాను అవమాన పాలవుతుంది. రహస్యంగా విడిచిపెట్టేస్తా, ఇదే సరైన మార్గం. దావీదు కుమారుడైన ఓ యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వలన కలిగి ఉన్నది. ఆమె ఒక కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఆయన దేవా, నీవు ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్త. నీ కార్యములు గంభీరములు. ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుని ధైర్యపరుస్తాను. మూడవ రంగం మరియా ఎలిజబెత్. గాబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడిన తర్వాత మరియమ్మ ప్రయాణమై ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎలిజబెత్ అమ్మా, అమ్మ వస్తున్నా. వందనాలు మరియా, చాలా నెలల తర్వాత నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు, నేను మీ గురించి ఒక వార్త విన్నాను. అది ఎవనో కొంచెం రుజువు చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను విన్న అశుభవార్త మిమ్మల్ని చూడగానే అర్థమైపోతుంది. నీవు విన్న ఆ వార్త ఏంటో? మీరు గర్భం ధరించారని, మీకు ఇప్పుడు 6వ మాసమని. ఈ వయసులోనే ఇలా జరగడం వింత కాదా? ఆ వార్త నీ దాకా వచ్చిందా? లేదమ్మా, మనుషులెవరు నాకు చెప్పలేదు. నేను ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుదూత నా దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము అనగా నేను కంగారు పడ్డాను. అప్పుడు నేను పురుషుని ఎరుగందాన్నే ఇది అలా అన్నాను. అప్పుడు ఆ దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును గనుక పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు పడతాడు.
నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా ఒక కుమార్ని గర్భం ధరించింది. ఆమెకి ఇది 6వ మాసమని. ఇదిగో ప్రభు దాసరా, నీ మాట చెప్పు నాకు జరుగునుగాక నేను. మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఇదిగో ఈ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. నా ప్రాణ ప్రభును గనపరచుచున్నది. ఆయన తన దాసురాల్ని దీనస్థితిని కటాక్షించును. సర్వశక్తి మందుడు ఆ గొప్ప కార్యాలు చేసిరు కనుక ఇది మొదలుకొని అన్ని తరపుల వారు నన్ను గనపరచున్నది. 4వ రంగం దండోర. మూలంగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా సర్వలోక ప్రజా సంఖ్య వలన కైసారు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యిందహో. కనుక ప్రజలందరూ మీ పట్టణాలకు మీ గ్రామాలకు తెలియజేయిందహో. 5వ రంగం యోసేపు మరియల ప్రయాణం. కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ అయిన తర్వాత యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్య అయిన నిండు జోలాలు మరియమ్మను తీసుకొని నజరేతు నుండి ప్రయాణమై యూదియాలోని బెత్లెహేము బడబడిన దావీదు ఊరికి వచ్చినప్పుడు భరింపజాలను ఈ బాధ, దేవాతి దేవా నన్నాదుకోవా, దీన దయాళు శరణాగత. భరింపజాలను ఈ బాధ. అక్కడ ఒకటే తలుపులు వాదేస్తున్నారు, వేలాపాల లేదా? అయ్యా కోపడకండి, మేము చాలా దూరం ప్రయాణించి నేటికి గ్రామం చేరుకున్నాము. ఈ సత్రంలో ఈ రాత్రికి కాస్త చోటు ఇవ్వండి. చోటు లేదు గీటి లేదు, పోవయ్యా చాలు గాని. ఎవరయ్యా మీరు? ఏం కావాలి? అయ్యా కోపడకండి, మిమ్మల్ని ఇబ్బంది పట్టినందుకు ఏమీ అనుకోకండి. మేము చాలా దూరం ప్రయాణించి నేటికి ఈ గ్రామం చేరుకున్నాము. మీ సత్రంలో ఈ రాత్రికి కాస్త చోటు ఇవ్వండి. చోటు లేదు ఏమి లేదు, పోవయ్యా. ఏమి కావాలి మీకు? అయ్యా కోపడకండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఏమీ అనుకోకండి. మేము చాలా దూరం ప్రయాణించి నేటికి ఈ గ్రామం చేరుకున్నాము. మీ ఇంటిలో ఈ రాత్రికి కాస్త చోటు ఇవ్వండి. తాను దూరని సందు లేదంటే మెడకో డోరంట, పోవయ్యా, చోటులే పోవయ్యా. అయ్యా అలా అనకండి అయ్యా, నా భార్య నిండు చూలాలు బాగా అలసిపోయి ఉంది. చోటు లేదు ఏమీ లేదు, పోవయ్యా. అయ్యా అయ్యా, మీకు ఏమీ ఇబ్బంది లేదంటే మా పశువుల పాక ఉంది అయ్యా. వందనాలయ్యా, ఈ రాత్రికి అక్కడే బస చేస్తాము.
దూత గొల్లలు. మరియమ్మ ప్రసవించిన తర్వాత బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుని పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆ తర్వాత దూత గొల్లలతో మాట్లాడాడు. అబ్బా సలి నైనా అమ్మా సలి సలి వస్తుందిరా. ఒరే శివానా భలే చలిగా ఉందిరా. అవునురా, పేగులతో కూడా ఒదిగిపోతుంది. వెచ్చగా సలిమంటేసుకుంటే బాగుందిరా. ఏంట్రా ముసలోళ్ళలాగా గజగజ వణికిపోతున్నారు? మీలాగా మేము ముసలాళ్ళం కాక నీ మాదర్ కుర్రాళ్ళమ్మా. ఒరే యోహను మాటలకేం గాని వెచ్చగా సెలమంట వేసుకున్నావురా. వేసుకున్నామండి సరిపోదా? పోయి పొలాలు దాపండ్రా, పోరా పోరా. తొందరగా రండ్రా, నాకు అసలే మసక. ఈ గుడ్డోడితో జాగలేకపోతున్నావురా. వందగాలేడు పోలాలేడు. పోలీలరా పాపం, మరోడే కదరా, సర్దుకుపోరా. ఒరే నాకు భలే ఆకలేస్తుందిరా. మీరేమైనా తెచ్చుకున్నా చెప్పండి రా. నేను చేపల పులుసు తెచ్చుకున్నాను. నేను కోరుకో తెచ్చుకుంటాను రా. మా మేరమ్మ మెత్తల పులుసు తెచ్చిండ్రా. తింటుంటే నోట్లో పులుసు కారిపోతుందిరా. మీరు కూడా వేసుకోండి రా. ఒరే ఆడు వెలుగు వస్తుందిరా. అవునరా, నాకు అర్థం కావట్లేదు. అదిగో రే గొప్ప వెలుగు వస్తుంది. యహను కరువు దేవం రే. రే అది కరువు దేవం కాదా? గొల్లలారా భయపడుకురి. ఎంతో మాట్లాడుతుందిరా. గొల్లలారా భయపడుకురి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండి ఉండగా మీరు చూచెదరు. ఒరే మనకు రక్షకుడు పుట్టారంటే బెత్లెహేంకి వెళ్ళి చూసేద్దాం రండ్రా. నేను రక్షకుడి కోసం తెల్ల గొర్రెపిల్లని తీసుకొని వస్తారా. నేను మచ్చని గొర్రెపిల్లని తీసుకొస్తాను రా. నేను కూడా రా. రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య. రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య.
యూదాయనే దేశమంతన్నయ్య, యూదాయనే దేశమంతన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టినన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. ఎనిమిదవ రంగం రాజుగారి ఆస్థానం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత తూర్పు దేశ జ్ఞానులు తమ ప్రాంతం నుండి ప్రయాణమై యెరూషలేముకు వచ్చి హేరోదు రాజును కలవడం. మంత్రివర్య, మన పాలనలో రాజు సుభిక్షమే కదా? సుభిక్షమే మహారాజా. సామంత రాజులు కప్పము సరిగ్గానే చెల్లిస్తున్నారు కదా? చెల్లిస్తున్నారు మహారాజా. ఇతర విశేషాలు ఏమైనా ఉన్నావా? మీ పాలనలో రాజ్యం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి మహారాజా. దేశాలకు వ్యాపిస్తున్నాయి మహారాజా. మంచిది మంచిది. ఎవరు మీరు? ఎందు నిమిత్తం వచ్చి ఉన్నారు? మేము ఖగోళ శాస్త్ర పండితులము. రాజుగారి దర్శనార్థం కోసం వచ్చాము. ఇక్కడే వేచి ఉండండి. మహారాజుల గారికి ప్రణామములు. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట. తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు. వెంటనే వారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. జయము జయము హేరోదా మహారాజుకు దివ్య సముఖమునకు జయము జయము. ఎవరు మీరు? బహు దూర బాటసాలుగా ఉన్నారే. మీరు రాక కారణం ఏందో ముందు మీరు ఆశలు కండి. రాజా, మీరన్నట్లే మేము తూర్పు దేశస్థులమే. మార్గము మధ్యన ఒక్కొక్కరము కలిశాము. మేము ముగ్గురం ఖగోళ శాస్త్ర పండితులం రాజా. ఒక ముఖ్యమైన పరిశోధనలో భాగంగా కొన్ని వందల మైళ్ళు దూరం ప్రయాణం సాగించి ఇక్కడ చేరుకున్నాం మహారాజా. మీ వేష భాషలు చూస్తుంటేనే మీరు తూర్పు దేశం నుండి వచ్చినట్లు మాకు తెలుస్తున్నది. అన్యత భావించకండి. మీరన్నట్లే మేము తూర్పు దేశస్థులమే. నా పేరు జాష్వా. నేను హిందూ దేశపు ఖగోళ పండితుని. తూర్పున ఒక వింత నక్షత్రాన్ని చూచి దానిని వెంబడించి వచ్చాము. ఇంత నక్షత్రం ఆశ్చర్యంగా ఉంది. నా పేరు మిల్కీ మూర్. నేను బబోలా దేశపు ఖగోళ పండితులని. ఆ వింత నక్షత్రం ఒక రాజు జన్మాన్ని సూచిస్తుంది. మహారాజా, నా పేరు బెల్తాషే. నేను పర్షియా దేశపు ఖగోళ పండితును. ఆ నక్షత్రం మీ దేశమందు ప్రవేశించు చూచి మీ ఆస్థానానికి వచ్చాం. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మాకు తెలపండి. మేము వెళ్ళి ఆయన్ని పూజింపవచ్చాం.
యూదుల రాజా, మంత్రి, మన ప్రధాన యాజకులను శాస్త్రులను పిలవనంపండి. చిత్తం మహారాజు, చిత్తం మహాప్రభు. మంత్రి, మన ప్రధాన యాజకులను శాస్త్రులను పిలుచుకొని రండి. సేనాధిపతి, విషయం అర్థమైంది కదా? చిత్తం మహాప్రభు, మీరు ఇక రాజు దర్శనార్థం వెళ్ళవచ్చు. మహారాజు గారికి దండ ప్రణామములు. మంత్రి, మీరు వెళ్ళి మన ప్రధాన యాజకులను శాస్త్రులను పిలవనంపండి. అదేమని? యూదయ బెత్లెహేములోనే మహారాజా ప్రవక్త అయిన మీకా గారికి తన గ్రంథమందు ఇలా రచించారు. అదేమని? యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలీయులు నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చిన రాయబడి ఉంది రాజా. ఇక మీరు వెళ్ళవచ్చు. జనులారా, ప్రధాన యాజకులారా, క్రీస్తు ఎక్కడ పుట్టానో మన శాస్త్ర గ్రంథ జనులారా, ప్రధాన మీరు వెళ్ళి మా యూదుల రాజును దర్శించి పూజించి నేనులా వెళ్ళి ఆయనకు వర్తమానం తెండి. తమ ఆజ్ఞ మేరకు అలాగే వెళ్ళి వచ్చేదాం మహారాజా. మంత్రి, మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎవడక్కడ? మహారాజా, నేను వెళ్ళి మన గజ అశ్వదళాలను, మన వాయిద్య సైనిక దళాలను అప్రమత్తం చేసి సిద్ధంగా ఉంటాను. యూదుల రాజట, యూదుల రాజు నేనుండగా వేరొక రాజు పుట్టటయ్యా, అసంభవం, అసంభవం. నట గట్ట వందే మాద సినిమానందయా.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారు భూమి మీద సమాధానం కలుగునుగాక. తూర్పు దిశపు జ్ఞానులము చూచి వచ్చితిమి, కొండలను ఏలేడారులు దాటి మేము వచ్చితిమి. మేమర్పించు బంగారము, మేమర్పించు సాంబ్రాణిని, మేమర్పించు బోలమును. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య, రారే చూడా మనం వెళ్ళుదామన్నయ్య. యూదాయనే దేశమంతన్నయ్య, యూదాయనే దేశమంతన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య, యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య. గానమే గానమే పైని కల్గు స్వామికి, గానమే 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 గానమే